2 కొరింథీయులు 4 చూద్దాం. కమ్ ఆన్, లెట్స్ రీడ్. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. కృప మేము ఇన్ని శ్రమ పడుతున్నా మీ ఆశీర్వాదానికి అంటున్నారు. చదవమ్మా. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని విశ్వసించినది గనక ఇలా జరిగింది గనక మాట్లాడాలంటే ఏం మాట్లాడాలంట అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. కావున అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంట? ఇది ఇంగ్లీష్లో ఉంటుంది ఒకసారి. ఫర్ గాడ్ హూ కమాండెడ్ ద లైట్ టు షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్. ఏ దేవుడైతే మరి చీకటిని చూసి ఆదికాండములో మొదట ఏముందంట? కటికి చీకటి ఉంది, దాని మీద దేవుని ఆత్మ. అప్పుడు దేవుడు ఏం పలికాడంట? వెలుగు కలుగునుగాక. అంటే ఆయనలో ఏముంది? ట్రెజర్ ఉంది. ఏముంది? ట్రెజర్, ఐశ్వర్యం. ఆయనలో, ఆయన దేవుడు, అద్వితీయ దేవుడు, అదృశ్య దేవుడు, సర్వంతర్యామి, శక్తిగల దేవుడు. ఆయనలో ఈ ఐశ్వర్యం ఉంది. చీకటిని చూసి వెలుగు కలుగునుగాక. అయితే ఈ ఐశ్వర్యము ఎవరిలో ఉందంట? మంటి ఘటములైన మనలో కూడా ఉందంట. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మను పెట్టాడు కాబట్టి నువ్వు కూడా నీ చీకటిని వెలుగుగా మార్చుకొని అంచెలంచెలుగా ఇతరుల చీకట్లని, ఇతర లోకాన్ని, ఇతర దేశాల యొక్క చీకట్లని కూడా వెలుగుగా మార్చవచ్చు అంట. సో ఆయనలో ఉండే ఐశ్వర్యము పరిశుద్ధాత్మ ద్వారా ఎవరిలో ఉంది? ఇంగ్లీష్లో చదువుతాను ఒకసారి నేను 6 నుంచి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ గాడ్ హూ కమాండెడ్ ద లైట్ టు షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ హ్యాస్ షైన్డ్ ఇన్ అవర్ హార్ట్స్ టు గివ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఫర్ వి కాల్ ఫర్. అందుకని మనము కూడా ఇలా ప్రవచిస్తామంట. ఏమని? అందరూ చెప్పండి. నా చీకటి వెలుగుగా మారును గాక, నా అనారోగ్య చీకటి వెలుగుగా మారును గాక, నా భర్త చీకటి వెలుగుగా మారును గాక, నా భార్య చీకటి వెలుగుగా మారును గాక అనండి. నా ఆర్థిక పరిస్థితి అనే చీకటి వెలుగుగా మారును గాక అనండి. నా అప్పులు అనే చీకటి వెలుగుగా మారును గాకండి. నా పాపం అనే చీకటి నీతి అనే వెలుగుగా మారును గాక అనండి. ఇది ఉందే మంటి కట్టాల్లో. ఎవరైతే ఇప్పుడు పలుకుతున్నారో అది మీరు చూచును గాక. దేవుడు పలకగా అది కనపడను, అది మంచిదని చూశాడండి. సూర్యుడు చంద్రుడు కలుగును గాక. పలకగా ఈ ఐశ్వర్యము మంటి ఘటాల్లో ఉందంట. యు సీ దట్ నా? ప్రొఫెసై టు యువర్ సెల్ఫ్. ఈ రోజు నుంచి మీ ప్రతి మంటి ఘటంలో ఐశ్వర్యము వెలుగునిచ్చును గాక. ఎంతమంది చేస్తారు ఈ ఐశ్వర్యాన్ని? ఎందులో ఉంది? దేవుళ్ళలోనే ఉందా? మంటి ఘటాల్లోనే ఉందా? ఎలా ట్రాన్స్ఫర్ అయింది మంటి ఘటానికి? ఇది శిలువ రక్తము ద్వారా మన పాపాలు కడగబడి ఎవరు వచ్చారు మనలోకి? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మంటి ఘటాల్లో ఐశ్వర్యాన్ని ఇచ్చాడంట. అందుకనే నువ్వు మరణాంధకార లోయలో ఉన్నా నేను చావను, నేను బతుకుతానంటే అది నెరవేరుతుంది. నా దేవుడు నన్ను కాపాడుతాడు, బతికేస్తాడు అనుకుంటే అది నిన్ను కాపాడుతుంది. ఆ రోగం నిన్ను చంపదు, ఆ పాపం నిన్ను చంపదు. 4వది, ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఎలాగా? 4th పాయింట్. నేను ముసలిండి అయిపోతున్నా, వృద్ధుండి అయిపోతున్నా, 60, 70 రిటైర్ అయిపోయా. ఇప్పుడు ఏంది నా పరిస్థితి? 48వ కీర్తన 14, 48 Psalm verse 14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఆగండి, ఈ దేవుడు ఎంతకాలమై ఉన్నాడంట? ఇంగ్లీష్లో బాగుంటుంది. ఫర్ దిస్ గాడ్ ఈజ్ అవర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సదాకాలము దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించు. నీవి భూమి మీద 60, 70, 80, 90 వరకు నిన్ను నడిపిస్తూనే ఉంటాడంట. నీకు ఎన్ని రోగాలు వచ్చినా, మందు వచ్చినా, నడవలేకపోయినా, వీల్ చైర్లో ఉన్న, పడక మీద ఉన్నా నిన్ను ఆదరిస్తూనే ఉంటాడంట. హీ విల్ బి దేర్
more than your son, more than your daughter, more than the energy, he will take care of you. 48:14 అందరూ చెప్పండి, నా దేవుడు సదాకాలము నాకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు నన్ను నడిపిస్తాడు. నేను నడవగలనా? ఇప్పుడే నాకు ఎముకలు పనిచేయట్లేదు, నడవగలనా? 90 వరకు నడిపిస్తాడు ఆ కాళ్ళని. నేను ఇప్పుడు వండుకోగలనా? 60 ఏళ్ళకే నాకు ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి, ఇంకే వండుకోను, పిల్లలు వెళ్ళిపోయారు, మా ఆయన లేడు. దేవుడు చెప్తున్నాడు 90 వరకు నువ్వు అంతటి నువ్వు వండుకుంటావు, నీ పని నువ్వు చేసుకుంటావు. ఎందుకంటే ఆరంభించిన దేవుడు ఘనముగా ముగిస్తాడు. అందుకనే ఇదేంటి బిలీవర్స్ లైఫ్ స్టైల్. ద్వితీయోపదేశకాండం 33:24-25, Deuteronomy 33:24-25. ఆషేరును గూర్చి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఇక్కడ 12 గోత్రాలకి మరి మోషే మరి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు అనమాట. అందరికి ఒక్కొక్కటి. ఫస్ట్ ఏమో యాకోబు ఇచ్చాడు 12 గోత్రాలకి ఆశీర్వాదము, తర్వాత మోషే కూడా ఇస్తున్నాడు. ఇది యాకోబా మోషేయా? we will see whoever it is. come on read. ఆషేరుకు వచ్చే ఆశీర్వాదం, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును. ఇది ఒక వాగ్దానం కొరింథీయుల్లో ఉంటుంది. ఈ వాగ్దానం తీసుకొని బైబిల్లో వాగ్దానాలన్నీ యేసు ప్రభు నామన ప్రభువా ఇదేమన్నా నెరవేరుతావన్నా దాంట్లో అంటే ఏమంటాడు ఆయన? ఆమేన్ అంటాడు. ఈరోజు చాలామంది 60 పైబడిన వాళ్ళు, 70 పైబడిన వాళ్ళు, 50 పైబడిన వాళ్ళు ఒకవేళ ఈ వాగ్దానం ఎత్తాడు అనుకోండి, ఏమంటాడు దేవుడు? చూద్దాం ఏ వాగ్దానము. అతను తన సహోదరుల కంటే కటాక్షము నొందిన. అంటే ఏంటి? ఈ వాక్యం వింటున్నావు నువ్వు, కటాక్షం నొందినవాడు అంటే ఏంటంట? తన పాదాలు ఎందులో ముంచుతాడంట? తైలములో ముంచుతాడంట. చూసారా? నూనె రాసుకున్న పాదాలు, మాయిశ్చరైజర్ రాసుకొని చక్కగా ఉన్న పాదాలు నున్నగా బలంగా ఉంటాయి, రైట్? తన పాదములు తైలములో ముంచుకోనంట. అంతేకాదు, మరి సహోదరుల కంటే బ్లెస్ అవ్వడం అంటే ఏంటి? ఇంకా చూద్దాం. నీ కమ్ములు ఇనుపవియు, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఇది చూడండి, ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ద షూస్ షల్ బి ఐరన్ అండ్ బ్రాస్. ఇప్పుడు ఎంతమంది మీ తల్లి తండ్రి కట్టించిన ఇనప పిల్లర్స్, ఇనుముతో కడతారు కదా పునాది, ఎంత ఇనుము వేసి దాని మీద ఏమేస్తారు? సిమెంట్, ఇటుకలు, పునాది అదే కదా, కంకరే. ఇప్పుడు కాంక్రీట్ దేనికి వేస్తారు? ముందు ఇనుము లేపి, ఆ ఇనుము ఇప్పుడు ఇంకా పైకి లేపాలంటే ముందు ఏమి లేపుతారు? ఇనుము, ఐరన్ లేపి దాని మీద కాంక్రీట్ వేస్తారు. అలాగ ఎన్ని ఫ్లోర్లన్నా లేపుతారు. ఎంతమంది మీ తల్లి తండ్రి కట్టించిన ఇళ్లలో ఉంటున్నారు అలాగా? అంటే వాళ్ళు లేకపోయినా ఏముంది? ఇనుము ఉంది. అవునా కదా? ఇనుము ఇంకా ఉందా లేదా? ఉంది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎవరైనా ఈ వాగ్దానం ఆషేరుని ఏమంటున్నాడు? ద షూస్ షాల్ బి లైక్ ఐరన్ అండ్ బ్రాస్ అండ్ యాజ్ ద డేస్ సో షాల్ దై. అంటే నా తల్లి తండ్రి కట్టించింది వాళ్ళు లేకపోయినా ఇంకా వాళ్ళ ఇల్లు ఉంది. అలాగే దేవుడు నీ ఎముకలను, నీ మాంసమును, నీ కండరాలను ఇనుము ఇత్తడిలాగా దీర్ఘకాలం బలముగా ఉంచుతాడంట. యాజ్ ద డేస్ సో షాల్ దై స్ట్రెంగ్త్ బి. యాజ్ ద డేస్ అంటే నీ వయసు 80 ఏళ్ళు అయితే ఈ ఇనుము 80 ఏళ్ళది 10 ఏళ్ళకి ఎలాగ ఉందో 80 ఏళ్ళకి అలాగే ఉంది. ఒక రకంగా చూస్తే కొన్నిసార్లు కొన్ని ఇత్తళ్ళు, ఇనుములు దాన్ని జాగ్రత్తగా పడితే ఇంకా బలంగా తయారవుతాయి. యాజ్ ద డేస్, ఈ రోజు నుంచి బలహీనమైన వాళ్ళు ఇంకా మీ వయసుకు తొగ్గుతీ. అంటే ఈ ఆశీర్వాదం ఏంటి? మామూలుగా లోక ప్రకారం ఏంటి? 50 ఓకే, 60 ఇంకా బలహీనం, 70 ఇంకా బలహీనం, 80 ఇంకా 90. కానీ ఇది అలా కాదు. ఎంత వయసు పెరిగితే అంత బలం అంట. అమ్మో వీడు 90 ఏళ్ళోడా అయితే 20, 30, 40 ఏళ్ళు కూడా వీడిని ఓడించలేరు. ఇది ఆషేరు ఆశీర్వాదం అంట. ఎంతమందికి అర్థమైంది ఇది? దిస్ ఈజ్ రివర్సల్. ఇది ఎవరు క్లెయిమ్ చేయరు. ఈ రోజు నుంచి మీలో కనీసం ఒక్కళ్ళైనా దీన్ని క్లెయిమ్ చేసి సాక్షిగా మారుదురుగాక. యాజ్ ద డేస్ సో షాల్ ద. మామూలుగా సంవత్సరాలు పెరిగే కొలది బలం ఏమవుతుంది? తగ్గుతుంది. కానీ ఇక్కడ సంవత్సరాలు పెరిగే కొలది బలం ఏమవుతుందంట? ఐ డోంట్ నో హూ ఆర్ ఓల్డ్ టుడే. I don't know if you are old today, if you are above 40 or 50 or 60, if you feel weak in your body. నాకు తెలియదు ఈ ప్రార్థన తర్వాత కొంతమంది 20, 30, 40 వయసు పెరిగే కొలది ఏం పెరుగుతుందంట? అంటే నువ్వు పరలోకానికి ఒకవేళ ఆ పెట్టికి చనిపోతున్నాను పడుకుంటావు అనమాట హాయిగా. ఈ వాగ్దానం ఉందా? ఉంది.
ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బైబుల్. ఎంతమంది ఈ వాగ్దానం నాకు కావాలంటున్నారు? పెరిగే కొలది బలం. ఇది బిలీవర్స్ లైఫ్. ఇది విశ్వాసుల యొక్క జీవన విధానం. ఈ రోజు నుంచి, ఈ రోజు వాక్య ప్రకారం మీ జీవన విధానం మారునుగాక. సంబడిసే ఈ 4 వాగ్దానాల్లో నాయి మంటి ఘటాల్లో ఏముంది? ఐశ్వర్యం ఉంది. అయ్యా దేవుడే ఉన్నాడు, దేవుడు చెప్పాడు, నీలో పెట్టాను, మార్చుకో. చేంజ్ యువర్ డార్క్నెస్ ఇన్ టు లైట్. ఇంకోటి ఏం చెప్పాను? హౌ టు హ్యాండిల్ ద షాడో ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ డెత్ బై చేంజింగ్ యువర్ లైఫ్ స్టైల్. అయ్యా ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఓవర్టేక్ ది. అవును తండ్రి, యూదుల్ని ఎలాగైతే అబ్రహాం ఆశీర్వాదం వారిని అధిగమించిందో, వారిని ఇప్పటికీ కూడా యూదులంటే ఆశీర్వదించబడిన ప్రజాంగం. వాళ్ళని ఎడారిలో పెట్టినా వాళ్ళు ఆశీర్వదించబడతారు నాయన. ఎక్కడ పెట్టినా వారి స్థలము ఆశీర్వదించబడుతుంది. అదే అబ్రహాం ఆశీర్వాదం ఈరోజు సంఘమంతటికి, ఇదిగో ప్రభువా, లైవ్లో ఉన్న వాళ్ళందరికీ వారి గృహాలకి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.